హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. జడ్జి గారు అనామికకి కళ్యాణ్కి సంబంధించి తీర్పు ఇస్తూ ఉంటాడు. మీరిద్దరూ విడిపోవడానికి 6 నెలలు సమయం ఇస్తున్నాను. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కలపాలని కోర్టులు చూస్తూ ఉంటాయి. ఈ 6 నెలల్లో మీరు కలవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ విడిపోవాలి అనుకున్నా విడిపోవచ్చు. ఇద్దరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీ నిర్ణయం 6 నెలల తర్వాత చెబితే అప్పుడు నేను విడాకులు మంజూరు చేస్తాను. అనామిక, నీకు కూడా నీ జీవన భృతి కింద ఎంత కావాలో అడుగు. నువ్వు తాహతుకు మించి గొంతెమ్మ కోరికలు కోరితే కోర్టు వాళ్ళు పొరపాటును కూడా ఇప్పించరు. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఈ 6 నెలలు అనామిక, నువ్వు పుట్టింట్లో అయినా ఉండొచ్చు, లేదంటే మెట్టినింట్లో అయినా ఉండొచ్చు. కేవలం 6 నెలలు మాత్రమే. మళ్ళీ 6 నెలల తర్వాత కళ్యాణ్ నాకు విడాకులు కావాలి అని కోరుకుంటే ఆ క్షణంలోనే మీ ఇద్దరికి విడాకులు ఇవ్వడం జరుగుతుంది అని ఇక తీర్పు చెప్తాడు. ఇక తర్వాత అనామిక, ఈ 6 నెలల్లో కళ్యాణ్ని మళ్ళీ నా వాడిని నేను చేసుకొని తీరుతాను. నా గుప్పెట్లో బంధించుకునేలా చేసుకుంటాను అని అనుకుంటూ ఇక కళ్యాణ్ వాళ్ళతో పాటు కారెక్కబోతూ ఉండగా కళ్యాణ్, ఆగు, ఎక్కడికి అని అడుగుతాడు. ఎక్కడికంటారేంటి? జడ్జి గారు చెప్పారు కదా నన్ను మీ ఇంట్లోనే ఉండమని అని అంటుంది. అక్కడ ఉండడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ఏ రోజైతే కోర్టు మెట్లు ఎక్కి నాకు శిక్ష పడాలి అని నువ్వు జడ్జి గారికి తీర్పు ఇవ్వమని చెప్పావో ఆ క్షణంలోనే నువ్వు నా మనసులో లేవు. నీకు భార్యగా నా మనసులో స్థానం ఇక లేదు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇక తర్వాత అనామిక, మీరు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోమనకపోయినా నన్నైతే జడ్జి గారు ఇక్కడ కానీ లేదంటే పుట్టినింట్లో కానీ నాకు నచ్చిన చోట 6 నెలల్లో ఉండమని చెప్పారు. అందుకనే నేను అక్కడికే వస్తాను అని చెప్పి ఇక తిన్నగా కళ్యాణ్ దగ్గరికే వస్తుంది. ఇక అనామిక ఇంటికి రావడంతో అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ షాక్ అవుతారు. ఇదేంటి మళ్ళీ ఇంటికి వచ్చింది అని అందరూ షాక్ అవుతారు. అప్పుడు అనామిక ఇలా అంటుంది, చూడండి, మీరెవరు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు. జడ్జి గారు 6 నెలలు అంటే నాకు కళ్యాణ్కి విడాకులు అయ్యేంత వరకు నన్ను ఎక్కడైనా ఉండమని చెప్పారు. అందుకే ఇక్కడ నేను ఉంటున్నాను. నేను ఇక్కడ ఉంటున్నాను కదా అని చెప్పి నేను మీ దగ్గర అణిగిమణిగి ఉంటానని కాదు. అలాగే బలవంతంగా కళ్యాణ్ని నాతో కలిసి కాపురం చేయమని అడుగుతానని అర్థం కాదు. ఈ 6 నెలలు నాకు హక్కు కాబట్టే ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడుతుంది అనామిక. ఇక తర్వాత కావ్య, అత్తయ్య గారు తనని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 6 నెలలే కదా, ఉండనివ్వండి. 6 నెలల తర్వాత కూడా కవిగారి మనసు నిర్ణయం అయితే మారదు. ముక్కలైపోయిన మనసు మళ్ళీ కలుస్తుందా? కలవడం జరగదు. ఈ 6 నెలల తర్వాత ఖచ్చితంగా కళ్యాణ్కి అనామికకి విడాకులు అయిపోతాయి. ఎప్పుడైనా పచ్చని ఇంట్లో విడాకులు అన్న మాట ఎత్తకూడదంటారు. కానీ ఇలాంటి వాళ్ళతో ఉండమని చెప్పడం కూడా అలాంటి తప్పు కిందకే వస్తుంది అత్తయ్య గారు. దయచేసి ఈ 6 నెలలు తన గురించి మనం అస్సలు పట్టించుకోవద్దు అని అనడంతో ధాన్యలక్ష్మి, సరిగ్గా చెప్పావు కావ్య. బంగారం లాంటి నీ మీద కూడా నా మనసు విరిచేసేలా చేసింది ఆ అనామిక. ఈ అనామిక అశుద్ధాన్ని ఎప్పుడు కడుక్కుందామా అనుకుంటే ఇంకా 6 నెలల సమయం ఇచ్చారు అని అంటుంది. 6 నెలలేగా, ఇట్టే గడిచిపోతాయి అని కావ్య అంటుంది. ఇంకా తర్వాత ఇందిరాదేవి, ఇన్నాళ్ళు భరించాము, ఇంకో 6 నెలలేగా భరిద్దాము. ఓ మంచి జరుగుతుంది అంటే కష్టమైన భరించడంలో తప్పు లేదులే అని అంటుంది. ఇంకా తర్వాత బాబు ఏడుస్తూ ఉండగా కావ్య పైకి వెళ్తుంది. ఇక తర్వాత రుద్రాన్ని, ఏంటి కావ్య పైకి వెళ్తున్నావు? బాబు ఏడుస్తున్నాడన్నా? అదేంటి నువ్వేదో కన్న తల్లిలాగా అంత ఫీల్ అయిపోతున్నావు? కావాలని నటిస్తున్నావు. ఎందుకంటే కంటేనే బిడ్డ మీద అంత ప్రేమ కలుగుతుంది. బిడ్డ ఏడిస్తే తల్లి ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ బిడ్డ దగ్గరకు వచ్చి వాలిపోతుంది. అది కన్న తల్లి కాబట్టే ఆ ప్రేమ ప్రకృతి సిద్ధంగానే వస్తుంది. కానీ నీకే బంధము లేదు. మహా అయితే ఓ నెల 2 నెలలు పెంచావేమో. ఏమాత్రం దానికే తల్లిలాగా భలే బిల్డప్ ఇస్తున్నావే అని అనగానే రుద్రాణి గారు, నేను తల్లినే, వాడిని కనకపోయినా వాడి మీద నాకు అంత ప్రేమ ఉంది అని అంటుంది.
అంత ప్రేమ ఉంటే ఇంకా వాడిని అనాథ బిడ్డగానే ఎందుకు ఉంచుతావో, నీ బిడ్డగా నువ్వెందుకు చేసుకోవడం లేదు అని అంటే, ఎందుకు చేసుకోవడం లేదంటారేంటి, నా బిడ్డే కదా, అదే కదా మీకు చెప్తున్నాను అని అంటే, చూడు కళావతి, దానికి కొన్ని లెక్కలు కొన్ని చట్టాలు ఉంటాయి. వాణ్ణి చట్టపరంగా నువ్వు దత్తత తీసుకుంటేనే నీ బిడ్డ అవుతాడు, లేకపోతే అనాథ బిడ్డగానే ఉంటాడు అని అంటుంది. దత్తత నిజంగా అలాంటిది ఉంటే ఈ క్షణంలోనే నేను దత్తత తీసుకొని వాణ్ణి మా బిడ్డ చేసుకుంటాను అని అంటుంది. ఆ పని చెయ్యి, అప్పుడు నువ్వు ఏ వేషం వేసినా నమ్ముతారు, ఏ నటన చేసినా నమ్ముతారు అని చెప్పి ఇక రుద్రాని రెచ్చగొడుతుంది. ఇక కావ్య రుద్రాని మాట్లాడుకున్న మాటలన్నీ అందరూ వింటారు. తర్వాత ఇందిరాదేవి ఇలా అంటుంది, అవునపర్ణ, రుద్రాని అన్నది తప్పే, కాకపోతే ఆ బిడ్డని దత్తత తీసుకోమని చెప్పింది కదా, అది మాత్రం సరైనదే. ఇంకా ఎంతకాలం పరాయి బిడ్డలాగా ఉండాలి? మన చుట్టాలు బంధువులు మిత్రులు అందరూ కూడా ఆ బిడ్డ ఎవరి బిడ్డ, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ మనం ఎన్నిసార్లని సమాధానం చెబుతామో. అందుకని ఓ మంచి రోజు చూసుకొని పంతులు గారిని పిలిపించి దత్తత కార్యక్రమానికి ముహూర్తం పెట్టించి అందరికీ భోజనాలు పెడితే ఇక అందరికీ మనం బిడ్డని పరిచయం చేసిన వాళ్ళం అవుతాము. పైగా కావ్యరాజ్ ఇద్దరు తల్లిదండ్రులుగా ఉంటామని ఎప్పుడూ అన్నారు, కాబట్టే ఆ తంతు కూడా చేద్దాం అని అంటే, అలాగే అత్తయ్య గారు, మీరు ఏదైనా కూడా సరిగ్గానే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, మీ ఇష్టమే నా ఇష్టం అని అంటుంది అపర్ణ. తర్వాత ఇంకెందుకు ఆలస్యం, మంచి చేయాలనుకున్నప్పుడు ఇంకా మనం లేటు చేయడం ఎందుకు, ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతాను అని చెప్పి సీతారామయ్య పంతులు గారికి ఫోన్ చేయడంతో పంతులు గారు ఇంటి దగ్గరికి వస్తారు. ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మా ఏంటమ్మా, మళ్ళీ ఏమైనా పూజలు వ్రతాలు అలాంటివి ఏమైనా చెయ్యాలా అని అంటే, లేదు పంతులు గారు, బిడ్డని దత్తత తీసుకుంటున్నాము, ఆ కార్యక్రమానికి మంచి ముహూర్తం పెట్టాలి అని అనడంతో, అమ్మ దివ్యమైన ముహూర్తం రేపే ఉందమ్మా, రేపు కానీ ఈ కార్యక్రమం జరిపిస్తే బిడ్డకి అలాగే బిడ్డ వల్ల మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్పడంతో, రేపేనా అని అంటుంది. అవునమ్మా, రేపే బాగుంది అని అనడంతో, ఇంత తక్కువ టైంలో ఇవన్నీ మనం ఎలా చేసుకోవాలి, మన వాళ్ళందరినీ పిలవాలి, అలాగే భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ చూడాలి, ఇంత తక్కువ సమయంలో సరిపోతుందా అని అనడంతో ఇక రాజ్ ఇలా అంటాడు, అయ్యో నానమ్మ, ఎందుకు సెట్ అవ్వదు, డబ్బులుంటే అన్నీ చేసుకోవచ్చు అని అంటారు, అది కరెక్ట్, అయినా నువ్వేం టెన్షన్ పడకు, ఇది నీ ముని మనవుడికి సంబంధించిన కార్యక్రమం, అంతా నేను చూసుకుంటాను, ఇంతేనా నా కొడుకుకు సంబంధించింది కదా, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను, మన వాళ్ళందరికీ ఫోన్లు చేసి స్వయంగా నేనే ఇన్వైట్ చేస్తాను, బాబుకి ఏం పేరు పెడితే బాగుంటుంది అని అంటాడు. ఇక కావ్య, అభిజిత్ పేరు పెడితే బాగుంటుందండి, ముద్దుగా అభి అని పిలుచుకుందాము అని అంటే, వావ్ చాలా బాగుంది, అదిరిపోయింది అని అంటాడు. ఇంకా ఆ తర్వాత ధాన్యలక్ష్మి, అమ్మ కావ్య, రాజ్ అందరినీ పిలుస్తున్నారు కదా, మరి అప్పుని అదే అపూర్వాని కూడా పిలుస్తారుగా అని అంటుంది. అపూర్వ ఎవరు పిన్ని అని అంటే, అదేంటి అంతలోనే మర్చిపోయావా, కావ్య చెల్లెలు అపూర్వ, తనని కూడా ఇన్వైట్ చేయండి, లేదంటే నేనే ఇన్వైట్ చేస్తాను, అపూర్వ కూడా ఈ ఇంటికి రావాలి అని అంటుంది. ఇక కావ్య, ఏంటి చిన్నత్తయ్య గారు, మా చెల్లెలు రావాలంటున్నారు అని అనగానే, అంటే మంచి వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టకూడదమ్మా, అపూర్వ ఎంత మంచి మనిషో, కోర్టుకొచ్చి తను నా కొడుకును కాపాడడం కోసం తనకి పెళ్ళి కాలేదు అని కూడా ఆలోచించకుండా నా కొడుకు కోసం ఎంతో మంచిగా చెప్పింది, మన కోసం ఎంతో మంచిగా మాట్లాడింది, అలాంటప్పుడు తను మనకి కావాల్సిన మనిషే కదా. ఇక ధాన్యలక్ష్మి అలా అనడంతో అక్కడే ఉన్న అనామిక ఇలా అంటుంది, ఏంటి అపూర్వనా, చాలా బాగుందిగా పేరు, కానీ పేరుకు తగ్గట్టుగా మనిషి ఉండాలి కదా, మనిషి ఒకలాగా పేరు ఒకలాగా, అయినా అదేం పేరు, అదే మనిషి. చూడండి చిన్నత్తయ్య గారు, మీరు తన పేరు పలకడం కూడా నాకు నచ్చలేదు,
నాకు నచ్చినా నచ్చకపోయినా మీరు తన కోసం మాట్లాడతాను అంటే నేనేం చెప్పలేను. నాకు మీ అబ్బాయికే మంచి ఈడు జోడు. అసలు అప్పుకి కళ్యాణ్కి ఏమాత్రం ఈడు జోడు కాదు. మీకు ముందు ముందు ఏదైనా ఆలోచన ఉందేమో అందుకనే ఇలా అంటున్నాను అని అంటే, ఏ అపూర్వకి ఏం తక్కువ అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏం తక్కువ అంటారేంటి? కళ్యాణ్ని అప్పుని ఒక్కసారి ఊహించుకోండి. తన భుజాల దగ్గరకుంటుంది. పైగా ఇద్దరు మగవాళ్ళు. ఆ జంటని చూస్తుంటేనే నాకు కడుపులో తెమిలినట్టుంది అని అనగానే, నోరు మూస్తావా? జంటని చూస్తే కడుపులో తెమిలినట్టు ఉండడం కాదు, నీ బుద్ధిని చూస్తే కడుపులో తెమిలినట్టు నాకుంటుంది. ఇంకా నిన్ను ఎన్నాళ్ళు భరించాలా అని నా కర్మ అంటూ తల బాదుకోవాలనిపిస్తుంది. అపూర్వకి ఏం తక్కువ? తను ఆ బట్టల్లో అలా ఉంది. ఒక్కసారి పట్టు చీర కట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని జడ వేసుకొని నా కొడుకు పక్కన నడుచుకుంటూ వస్తే ఒక్కసారి అప్పు ఎలా ఉందో ఊహించుకో. నీ మైండ్ బ్లాంక్ అయిపోయి కింద పడిపోతావు. ఏంటి, నీకు నా కొడుకుకి మంచి జంట? నిజంగా మీ ఇద్దరు అంత మంచి జంట అయితే ఆ దేవుడు మీ ఇద్దరిని అసలు విరక్కొట్టేవాడే కాదు. ముందు ముందు నా కొడుకు జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో నాకే అర్థం కావడం లేదు. అవన్నీ నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నువ్వు ఒక పరాయి మనిషివి. ఓ 6 నెలలు ఈ ఇంట్లో ఉండడానికి మాత్రమే నీకు పర్మిషన్ ఉంది, శాశ్వతంగా ఉండడానికి కాదు. అలాంటి నువ్వు మాట్లాడటానికి కూడా నీకు అర్హత లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాహుల్ రుద్రాణితో, ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు? దగ్గరుండి ఈ దత్తత కార్యక్రమానికి నువ్వే శ్రీకారం చుట్టావేంటి? అసలు నీకెందుకు? వాళ్ళు ఎలా పోతే నీకెందుకు? ఆ బిడ్డకి రాజ్ కావ్య తల్లిదండ్రులైతే నీకొచ్చే లాభం ఏంటి? తల్లిదండ్రులు కాకపోతే నీకొచ్చే నష్టం ఏంటి? అసలు వాళ్ళ గురించి నీకెందుకు మమ్మీ అని అంటాడు. అయ్యో పిచ్చి నా కొడక, ఇదే నీకు అర్థం కావడం లేదు నా గురించి. ఇక ఆ అనాథ బిడ్డని దత్తత తీసుకొని వీళ్ళ బిడ్డ చేసుకుంటారు. ఇక ఆ తర్వాత రాజ్కి పిల్లల మీద ఆలోచనే లేకుండా చేస్తాను. కన్న బిడ్డలు దత్తత తీసుకున్న ఆ బిడ్డలకి చాలా తేడా ఉంటుందిరా. నువ్వు నీ కాబోయే బిడ్డ మాత్రమే ఇంటికి వారసుడు అయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తాను. అన్ని సకల సౌభాగ్యాలు నీ పుత్రుడికి మాత్రమే దక్కేటట్టు చేస్తాను. ఆ అనాథ బిడ్డ ఎప్పుడు అనాథలాగే మిగిలిపోయేలా చేస్తాను. అలాగని రాజ్కి కావ్యకి పిల్లలు పుట్టకుండా నేను ప్లాన్ చేస్తాను. ఈ బిడ్డే వాళ్ళ బిడ్డ అయ్యేటట్టు చేసి వాళ్ళకంటూ ఓ సొంత బిడ్డ లేకుండా చేస్తాను. ఏదైతే ఏమి, మనకి ఈ ఆస్తి మొత్తం రావాలి అంటే అదే నేను చేస్తాను. అందుకని వీళ్ళని రెచ్చగొట్టి మరీ దత్తత కార్యక్రమం చేసేలా చేశాను. ఇంకా దత్తత కార్యక్రమంలో కొంతమంది అమ్మలక్కలు కావ్యను రాజును కొన్ని విషయాలు అడుగుతారు. ఈ బిడ్డ మీ బిడ్డ అయినప్పుడు మరి మీకంటూ ఓ బిడ్డ కడుపున పుట్టిన బిడ్డ పుట్టినప్పుడు ఇద్దరి మీద ప్రేమ మారుతుంది కదా. నా బిడ్డ అని రక్త సంబంధం మీద ప్రేమ పెరుగుతుంది కదా. మరి ఎంత దత్తత తీసుకున్నా ఈ బిడ్డ మీద ప్రేమ తగ్గుతుంది కదా అని వాళ్ళందరూ అడిగేటట్టు చేస్తాను. అప్పుడు కావ్య, అలాంటి రోజు రాకూడదు అంటే మాకు ఈ బిడ్డే కాబట్టి ఆపరేషన్ చేయించుకుంటాము అని తన నోటితోటి నేను చెప్పేటట్టు చేస్తాను. ఇదే నా ప్లాను అని అంటుంది ఇక రుద్రాణి. ఇక మాటతో, మమ్మీ ఇంత పెద్ద ప్లాన్ వేసావా? నిజమే మమ్మీ, తాతయ్యకి అలాగే అమ్మమ్మకి అందరికీ కూడా వారసత్వం నుంచి వచ్చిన బిడ్డంటేనే ప్రేమ మమకారం. అలా నాకు పుట్టే బిడ్డ ఈ ఇంటికి ఏకైక వారసుడవుతాడు, మకుటం లేని మహారాజు అవుతాడు అని ఇక అంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అప్పుతో కనకం మాట్లాడుతూ ఉంటుంది. అప్పు, ఇక్కడి నుంచి ఇక ఈ స్నేహాలు ఇవన్నీ వదిలే. కళ్యాణ్తో నువ్వు ఇక మాట్లాడద్దు. మనం కోర్టు దాకా ఎప్పుడైనా వెళ్ళామా, చేసామా? లేదు. ఇలాంటివి మన ఇంట వంట లేదు. నువ్వు కళ్యాణ్తో మాట్లాడటం వల్లే ఇవన్నీ మనకి వచ్చాయి. ఏదో ఆ కావ్య ఆ సాక్ష్యాధారాలన్నీ సేకరించి ఈరోజు నీదే తప్పు లేదు అని నిరూపించింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ సాక్ష్యాధారాలన్నీ సేకరించకపోతే
నీ పరిస్థితి ఏమైపోయేది? నిన్ను కటకటాల వెనక్కి పంపించేవాళ్ళు. అప్పుడు నేను నాన్న తట్టుకునే వాళ్ళమా? ప్రాణాలతో మిగిలే వాళ్ళమా? అందుకనే ఇక నుంచి కళ్యాణ్తో నువ్వు ఫ్రెండ్షిప్ని కట్ చేసుకో, ఆ కుటుంబంతో వద్దు అని అనడంతో, అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని అంటుంది. ఇక అదే సమయానికి ధాన్యలక్ష్మి అప్పుకి ఫోన్ చేస్తుంది. ఇదేంటి, ఏదో నెంబర్లో నుంచి కాల్ వస్తుంది అని అనగానే, పోలీస్ ట్రైనింగ్ చేస్తున్నావు కదా, దాని గురించి అయి ఉంటుంది, మాట్లాడమ్మా అని కనకం అనడంతో, సరే అమ్మా అని హలో అంటుంది. అమ్మా, నేను కళ్యాణమ్మని, ధాన్యలక్ష్మిని అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు. ధాన్యలక్ష్మి ఆంటీ, ఆంటీ మీరా అని అంటే, అవునమ్మా నేను అని అంటే, ఏమైంది ఆంటీ చెప్పండి, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అని అంటుంది. ప్రాబ్లం ఏమీ లేదమ్మా, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, నువ్వైతే ఖచ్చితంగా రావాలి అని అనడంతో అప్పు షాక్ అవుతుంది. నేనా, నేను రానాంటీ అని అంటుంది. నువ్వెందుకు రావో నాకు తెలుసు, ఒక్కసారి మీ అమ్మకు ఫోన్ ఇవ్వు అని అనడంతో, సరే ఆంటీ అని చెప్పి కనకానికి ఇస్తుంది. కనకం, ధాన్యలక్ష్మియా మళ్ళీ నా కూతుర్ని తిట్టడానికి ఫోన్ చేసిందా ఏంటి? ఫంక్షన్లో నా కూతుర్ని అవమానించడానికే మళ్ళీ ఇలా ఏదైనా ప్లాన్ చేస్తుందా అని అనుకొని, హలో వదిన గారు, దయచేసి నా కూతురికి ఫోన్ చేయకండి, తనతో కాస్త దూరంగా ఉండండి, మీకు పుణ్యం ఉంటుంది అని అనడంతో, అయ్యో కనకం, ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతకు ముందులాగా నేనున్నాననుకుంటున్నావా ఏంటి? నేను మారిపోయాను, మంచేంటో చెడేంటో నేను తెలుసుకున్నాను. మీ పట్ల నేను ఎంత నిర్లక్ష్యంగా, నిర్దయతో మాట్లాడానో నిజంగా నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది గుర్తొస్తుంటే. ఇక అవన్నీ మనసులో ఏమీ పెట్టుకోవద్దు, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. ఇంట్లో కావ్యరాజ్ దత్తత తీసుకోవటానికి ఫంక్షన్ చేస్తున్నారు, బిడ్డకి పేరు కూడా పెడతారు. ఈ ఫంక్షన్లో మీరు ఖచ్చితంగా ఉండాలి. అలాగే నా చిన్న కోడలు అపూర్వకి పట్టు చీర కట్టించి తీసుకురండి అని అనడంతో కనకం ఆశ్చర్యపోతుంది. ఈవిడ మాటలో ఏదో తేడా కనిపిస్తోంది. అపూర్వ అంటుంది, పట్టు చీర కట్టమంటుంది, ఏంటిదంతా అని అనుకుంటుంది. ఇంకా తర్వాత, సరే వదిన గారు అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలు విన్న అప్పు, అమ్మా నేను ఫంక్షన్కి అయితే నేను పోను అని అంటే, ఎందుకే ఏమైంది అని అంటే, ఇప్పుడు ఆవిడ నా మీద ఎందుకు ప్రేమ చూపిస్తుందో నాకు అర్థమైంది. ఆ మాత్రం తెలుసుకోలేని దాన్ని నేను కాదు. ఎలాగో కళ్యాణ్కి అనామికకి విడాకులు అయిపోతాయి కాబట్టి నన్ను కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆవిడ మనసులో ఉందని ఆవిడ మాటల ద్వారా నాకు అర్థమైంది. ఒకవేళ నన్ను కళ్యాణ్ని కలపాలని చూసినా, పెళ్లి చేయాలని చూసినా అందరూ అనుకున్న నిందే నిజం అనుకుంటారు. ఏమీ లేకుండా ఆ అమ్మ ఎందుకు అలా చేస్తుంది అని అనామిక గురించి అనుకుంటారు. మా మధ్య ఏం లేకపోయినా ఏదో ఉందని వాళ్ళ అనుమానమే నిజమని వాళ్ళందరూ అనుకుంటారు. అందుకని అందరి గురించి ఆలోచించి నేనైతే నిర్ణయం తీసుకుంటున్నాను, కళ్యాణ్ని నేను పెళ్లి చేసుకోను, అందరూ మా మీద వేసిన నిందని నేను నిజం చేయను అని అనగానే, అప్పు అవి మాటలే, వాళ్ళందరి గురించి నువ్వు బ్రతుకుతున్నావా ఏంటి? జనాలు లోకులు కాకులు అంటారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు నాలుగు ఎటు తిరిగితే అటు మాట్లాడుకుంటారే, వాళ్ళ గురించి నీ జీవితాన్ని నువ్వెందుకు పాడు చేసుకుంటావో? పాపం అంత పెద్ద ఆవిడ, అంత డబ్బున్న ఆవిడ ఎంతో వినయంతో గౌరవంతో నిన్ను రమ్మని చెప్తుందే, నువ్వు వెళ్ళకపోతే బాగోదే అని ఇక కనకం అంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే ఎపిసోడ్ ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది?